నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు గురువు గారు ఈ తులారాశి లేదా తులాలగ్నం వారికి ఈ సర్పదోషం ఉన్నందువల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటికి పరిహారాలు వివరించండి. ఒకటే అమ్మా, తులవారికి రాహు ద్వారా ఏర్పడేటువంటి సర్పదోషాలు వృశ్చికము, మేషము, కర్కాటక, సింహరాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, ఇది సర్పదోషం కింద తీసుకుంటాం. అంటే ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ జనరల్గా అందరికీ సింపుల్గా అర్థమయ్యేవి మాత్రం ఎక్కువగా అర్థమవుతాయని చెప్తున్నాను. ఇప్పుడు 2వ స్థానంలో ఏర్పడింది అనుకోండి, 2వ అధిపతి కూడా పాడయ్యాడు. అప్పుడు వీళ్ళు పర్టికులర్గా పూర్వీకుల ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పూర్వీకుల ఆస్తుల ద్వారా ఏదైనా ఒక ప్లానింగ్ చేసి ఫైనాన్స్ సంపాదిద్దాం అనుకునే అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే 7వ స్థానంలో రాహు ఉన్నాడు. అప్పుడు అంటే 7th హౌస్ ద్వారా సర్పదోషం ఏర్పడింది. అంటే ఏమిటి, పార్ట్నర్స్ ద్వారా కానీ, జీవిత భాగస్వామి ద్వారా కానీ వీళ్ళు ఇబ్బంది పడతారని అర్థం. అంటే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తుందో, ఒక్కోసారి పార్ట్నర్కి హెల్త్ ఇబ్బంది రావచ్చు, జీవిత భాగస్వామికి, లేదా వాళ్ళ వల్ల వీళ్ళు స్ట్రెస్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ యొక్క అంశాల్లో, ఆ పర్టికులర్ విషయాల్లో జాగ్రత్త పడుతూ, పర్టికులర్గా వివాహం కోసం ప్రయత్నం చేసేటప్పుడు పర్టికులర్గా, అండ్ అలాగే వివాహం అవ్వదు కొన్నిసార్లు అక్కడ సర్పదోషం ఉన్నప్పుడు, ఎక్కువ లేట్ అవుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లో పర్టికులర్గా ఏంటంటే అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా తులాలగ్నం వారికి ఒక్కొక్కసారి దశమంలో రాహు ఉంటాడు. అప్పుడు ఉద్యోగంలో స్టెబిలిటీ అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఉద్యోగంలోకి వెళ్ళడం, ఒక 3 నెలలో 6 నెలలో చేయడం మానేయడం, మళ్ళీ ఒక 6 నెలలు ఇంట్లో కూర్చోవడం, అరే ఎందుకు స్టెబిలిటీ ఉండట్లేదు అర్థం కాదు. అది దశమంలో రాహు ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే అలా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళి, లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్తే కనుక మళ్ళీ సెటిల్ అవుతారు వీళ్ళు. ఓకే, అలా కాకుండా ఒక్కోసారి 10th లార్డ్ అంటే రాహు ఉన్నప్పుడు ఈ చంద్రుడు మళ్ళీ మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అది కొద్ది కాలమే ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. దాని తర్వాత అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. సో భయపడాల్సిన పని లేదు. మరి దీనికి ఏం చేయాలి అంటే ఇంద్రకు మనకి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే, రైట్. ఇక లాభస్థానంలో రాహు ఉంటాడు కొంతమందికి, ఇది తులాలగ్నానికి. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రమోషన్స్ విషయంలో వీళ్ళు ఎంతో చక్కగా అందరికంటే బాగా వర్క్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రం ప్రమోషన్ రాదు. అందరూ చాలా మంది ఈ విషయంలో బాధపడుతూ ఉంటారు. ఏంటంటే నాకంటే చాలా తక్కువ వర్క్ చేసిన వాళ్ళు, ఇంకోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు వర్క్ చేస్తారు, క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తారు. అరే నా వర్క్ అంతా వాళ్ళు క్రెడిట్ కొట్టేసారు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ముఖ్యంగా ఆదివారం నాడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేసుకోవడం, ఇవి చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నా భజంగికాయ నమః అద్భుతంగా పనిచేస్తుంది ఈ నామం ఇక్కడ. ఇక తులాలగ్నం వారికి ఒక్కోసారి చతుర్థంలో కేతు ద్వారా సర్పదోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ఏదైనా వాహనము గృహము కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఇలా కేతు కనుక 4th హౌస్లో ఉండి సర్పదోషం ఉందనుకోండి, వీళ్ళు పొరపాటును కూడా ఇంట్లోనే ఆఫీస్ పెట్టకూడదు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఇల్లు ఆఫీస్ ఒకటే పెట్టేసుకుంటారు. కొంతమంది కన్సల్టెన్సీస్ పెట్టుకుంటారు, చూసారా, ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకున్నాండి అంటారు. 4th హౌస్లో తులాలగ్నానికి కనుక కేతు ఉన్నాడు అంటే ఇంట్లో ఆఫీస్ పెట్టుకుంటే సమస్యలు వస్తాయి. సపరేట్గా పెట్టుకోవాలి ఆఫీస్ అనేది. ఓకే, అది. అండ్ అలాగే కొంచెం వీళ్ళకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ కేతు మహాదశలు శని దశలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా కొంతమంది చూడమ్మా, ఏదైనా ఒక గృహం కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు. అలాంటి టైంలో ఏమవుతుంది,
సరిగ్గా ఆ కాంట్రాక్టర్కి ఏదో డబ్బులు ఇవ్వడం ద్వారా వాటి డబ్బులు తీసుకొని వర్క్ చేయడం, ఇట్లాంటివి ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అలాంటప్పుడు కాస్త ఆ ఇంటికి గణపతి పేరు పెట్టుకుంటుంటారు కొంతమంది. చూడండి, ఇది వినాయక హౌస్ లేకపోతే గణపతి నిలయం ఇలా పెడుతూ ఉంటారు. అలా ఏదైనా పేరు పెడితే అప్పుడు ఆ ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీలైనంత మటుకు వీళ్ళ పేరు మీద తీసుకోవడం కంటే ప్రాపర్టీ, వీళ్ళ జీవిత భాగస్వామి మీద ప్రాపర్టీ తీసుకుంటే మంచిది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అలాగే పంచమంలో కేతు ఉంటాడు కొంతమందికి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకటి వీళ్ళ యొక్క పిల్లలకి వీళ్ళ యొక్క బిజినెస్లు ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, అయ్యో నేను ఇంత కష్టపడి బిజినెస్ ఇంత డెవలప్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తే వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అని వచ్చిన బాధ ఉంటూ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే అమ్మ, ఈ పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం శని మంగళవారాలు రావి చుట్టూ ప్రదక్షిణం చేయడము, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోవడము, లేనట్లయితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ వీళ్ళకి పంచమ కేతువు యొక్క దోషం అనేటువంటిది తగ్గిస్తుంది. అయితే ఒకటే సర్పదోషం ఉన్నా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భయపడిపోవడం కాదు. దాన్ని చాలా క్లియర్గా ఈ మంత్రం చేతో లేకపోతే రావి చుట్టూ ప్రదక్షిణం ద్వారానో రాహుకేతువులకు దీపారాధన చేయడం ద్వారానో ఖచ్చితంగా తొలగించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి. గురువు గారు, ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు, నేను అలా తెలుసుకోవాలని. చాలా ఈజీ, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు, మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మ. పాపం వాళ్ళు ఏమీ తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది, జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మ, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్ లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు, వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అది అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years 45 years 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోవాలి, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్ గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్ గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతని లైఫ్ లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ల వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరం ఒక వ్యాపారం మార్చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్ లో, ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయే నమః అనుకోవాలి. మీరు గమనించి వచ్చేవరకైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు, ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి.
ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఓకే ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది, అలా అనమాట. అండ్ అలాగే మాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది, ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా, అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. ఇచ్చి నేను ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్ లో నువ్వు ఏదో మిస్టేక్ చేస్తుంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది, దీనికి నువ్వేం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమి చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఇదైపోతుంది, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే ఒకటి, కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు, ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని పాడయ్యాడా, బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటి, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్. శ్రీమాత్రే నమః.